ప్రభువైన క్రీస్తు నామములో మీకు వందనాలండి. ఇది నా వాక్య భాగము కీర్తనల గ్రంథం నుంచి 121 కీర్తన 7వ వచనము. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడే మన ప్రాణాలని కాపాడువాడుగా ఉంటున్నాడండి. మనమైతే మన ప్రాణాలను మనం కాపాడుకోలేం, కానీ ఆయనే మన ప్రాణాలని మరి కాపాడుకోవాడుగా ఉంటున్నాడు. మరి చాలామంది అయితే మరి ఆయనకి అవిధేయత చూపుతూ మరి పాపం చేస్తూ మరి ఆయన కాపుదల నుండి దూరంగా ఉన్న కారణాన్ని బట్టి మరి వారి యొక్క ప్రాణాలను మరి పోగొట్టుకునేవారుగా ఉంటున్నారండి. మరి భక్తిహీనతను వారు కనపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే 97వ కీర్తన 10వ వచనంలో మరి ఆయన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుచున్నాడని ఆయన వాక్యం ద్వారా చదివిస్తున్నారండి. మరి భక్తిహీనత అనేది మనలో ఉండకూడదు. అలాగనే రెండోదిగా పాపం అనేది మనలో ఉండకూడదు. మరి పాపం ద్వారా శాపము మనం తెచ్చుకుంటాం కాబట్టి మరి దేవుని యొక్క ఆశ్రయం కింద మనం ఉన్నప్పుడు మరి ఏ ఖడ్గం కానీ కరువు కానీ మరి ఏ శత్రువు కూడా మరి నాశనం చేయడం మరి అసాధ్యమండి. మరి మనం ఎల్లప్పుడూ దేవుని ప్రేమించేవారుగా, ఆయన్ని కలిగి ఆయన అతుకుని ఉండేవారుగా మన ఉండుట ద్వారా మన ప్రాణాలకు నెమ్మది మరి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.